ఈ ఎమ్మెల్యే కావాలంటే పార్టీ టికెట్ తెచ్చుకోవాలి, పబ్లిక్ లో తిరగాలి, పైసలు ఖర్చు పెట్టాలి, ఆష్టం అయితే వంచాలి, మందు దాపాలి, కార్యకర్తలను మంచిగా చూసుకోవాలి, పతార పెంచుకోవాలి, మంచి మంచి హామీలు ఇవ్వాలి. అప్పుడు ఓటర్ దేవుళ్ళ దయ ఉండి గెలిపిస్తే గెలిపించినట్టు, లేకుంటే లేదు. కానీ ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీ సీట్లు అట్లా కాదబ్బా. పార్టీ ఓకే అనుకుంటే చాలు నేను అని ప్రమాణం చేయొచ్చు. ఇప్పుడు మీరు చూడబోయేది గసంటి పదవుల వార్తే. కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బిరేకేసింది హైకోర్టు. ఫిబ్రవరి 8 తారీఖు నాడు మళ్ళా విచారణ చేస్తాము, అప్పటిదాకా ఏ కార్యం పెట్టొద్దని ఆర్డర్ వేసింది. మొన్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలైన కోదండరాం సారు, అమీర్ అలీ ఖాన్ సార్ ప్రమాణ స్వీకారాలు ఆగిపోయినట్టే. కేసు ఏందంటే పాత గవర్నమెంట్ లో దాసోజు శ్రవణ్ సారు, కుర్రా సత్యనారాయణ సార్ పేర్లం పంపితే ఏం సేవలు చేసిరో వివరాలు లేవని గవర్నర్ మేడం పక్కకు పెడితే వాళ్ళు కోర్టుకు పోయినరు. ఇంతలనే కొత్త సర్కార్ వచ్చి ఇద్దరు పేర్లను పంపంగానే ఓకే అయినాయి. రేపు మండలిలో ప్రమాణ స్వీకారం చేసేది ఉంటే ఇవాళ ఆర్డర్ వచ్చి ఆగిపోయింది. కొత్త ఎమ్మెల్సీ ముచ్చట ఇట్లుంటే కొత్త ఎంపీల కోసం జోరుంది రాజకీయము. రాజ్యసభలో ఖాళీ 3 బీఆర్ఎస్ సీట్లే. ఓట్లు వేయాల్సింది ఎమ్మెల్యేలు కాబట్టి బలగం చూస్తే కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1 వస్తుంది. పెద్దలు జానారెడ్డి గారు పెద్దల సభ మీద మనసు పడ్డాడు. ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఛాన్స్ రాని దయాకర్ అన్న, మొన్నోడిన సంపత్ అన్న, పాత సెంటర్ మంత్రి బలరాం నాయక్ సారు, పెద్ద మంచి హనుమంతరావు గారు లైన్లుంటే లేలే నేనే ఎంపీ అయితని రేణుకా చౌదరి మేడము. అయితే ఓ సీట్ హైకమాండ్ కి పెడతారంట, మీరు ఎవరికన్నా ఇచ్చుకొని రాని. ఈ లెక్కన వీళ్ళకి కూడా ఒకటే. బీఆర్ఎస్ లో చూస్తే రవిచంద్ర సారు 2 ఏళ్లే పదవులు ఉన్నాడు కాబట్టి మళ్ళొక ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడు. మొన్న ఓడిన పాత మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి సారు, టికెట్ త్యాగం చేసిన ముత్తిరెడ్డి గారు, రాజయ్య సారు రాజ్యసభలు అడుగు పెట్టాలి అనుకుంటున్నారట. కవితక్క పేరు కూడా వినబడుతున్నదుల్లో. లోక్సభకు పోటీ చేస్తే మళ్ళీ ఇటమటం అయితే ఎట్లా అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటేసే రాజ్యసభ మీద నజరేసిందట. కానీ ఇది సీక్రెట్ ఓటింగ్. కొందరు ఏరే పార్టీకి వేసిరనుకో ఈ ఒక్క సీటు కూడా ఉత్తదే అవుతుంది. 8 తారీఖు నామినేషన్లు 27 నాడు ఏలికి ఇంకు రొద్దుడు. చూడాలి మరి 2 పార్టీలలో ఎవరు నిలబడతారో ఎవరు పెద్దలు అవుతారో.